ప్రభుత్వ ఆదేశానుసారం కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలో బీట్ ద హీట్ కార్యక్రమాన్ని కమిషనర్ భావన అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొని స్వచ్ఛతా కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజల ఆహారపు అలవాట్లు మార్చడం ద్వారా ఎండల నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కమిషనర్ భావనలు మాట్లాడుతూ వేసవి కాలంలో ఏటా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తగ్గించే విధంగా ప్రభుత్వం రూపకల్పన చేసిన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మొక్కల పెంపకం, ఇంకుడు గుంతలు, పర్యావరణం పరిరక్షించే విధంగా ప్లాస్టిక్ వినియోగం పూర్తి స్థాయిలో అరికట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితమైన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రకృతిని, మన ఊరు, మన రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా చేయడంలో భాగస్వాములు కావాలన్నారు. ఎక్స్ట్రీమ్ హీట్ కండిషన్స్ లో మనం ఎలాగా కూల్ గా ఉంచుకోవాలన్న దాని మీద ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు ఎక్స్ట్రీమ్ హీట్ ఉండడం వల్ల ఎక్సెస్ స్వెట్టింగ్ జరుగుతుంది మనకి. ఆ స్వెట్టింగ్ లోనే మేజర్ కాంటెంట్ ఏంటంటే వాటర్, 99% వాటర్. అలాగే అది కాకుండా 1% లో మనం లూజ్ చేసుకునేది ఎంతో అంటే సోడియం క్లోరైడ్ అంటే సాల్ట్, అండ్ పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం. అలాగే మనకి మిగతావి మైన్యూట్ గా ఉన్న పార్టికల్స్ అంటే ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్. నెక్స్ట్ దీంతో పాటు కొన్ని టాక్సిన్స్ కూడా, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ స్వెట్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే బాడీ అంతా కూడా అన్ని యూజ్ చేసుకున్న తర్వాత వీక్ అయిపోతుంది. సో దీనికి ఏంటంటే మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. టుడేస్ టాపిక్ ఈస్ ఈ టైం మన థీమ్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే థీమ్ ప్రకారం చరిత్ర అయింది. తర్వాత ప్లాంటేషన్ డ్రైవ్ పెడతాం. తర్వాత అందరికీ అవేర్నెస్ కొంచెం ఇంక్రీజ్ చేస్తాం. సో గవర్నమెంట్ సైడ్ నుంచి రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి మరి దాంతో పాటు మన సైడ్ నుంచి ఇట్స్ కమ్యూనిటీ లాగా మనం అందరూ ఒక్కొక్క పర్సన్ ఇన్వాల్వ్ అవుతే కంపల్సరీ ఓవరాల్ క్లైమేట్ చేంజ్ కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అది ఈ వారం స్టార్టింగ్ టైంలో కూడా 12-13 డేట్లో అవుట్ ఆఫ్ ఓవరాల్ 26 డిస్ట్రిక్ట్స్ మనకి అప్రాక్సిమేట్లీ 17 డిస్ట్రిక్ట్స్ లో మోర్ దెన్ 41 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అయింది. సో ఇంత ఎక్కువగా టెంపరేచర్ ప్రతి ఇయర్ కొంచెం హీట్ వేవ్స్ కూడా ఎక్కువగా జరిగింది. సో ఆ ఇన్సిడెన్సెస్ కానీ మన లెవెల్ హౌ కెన్ యూ కంట్రోల్ సో దట్ హ్యూమన్ లాస్ వీ హ్యావ్ టు ఫస్ట్ కంట్రోల్ దెన్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ హ్యూమన్ లైఫ్ లాస్. ఆ తర్వాత ఎనీ ఇన్సిడెంట్స్ మధ్యలో చిల్డ్రన్ ఉన్నారు, తర్వాత ఎల్డర్స్ ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ పరంగా ఎగ్జాక్ట్లీ ఎలా సపోర్ట్ చేయాలా సరే నో హెల్త్ కాంప్లికేషన్స్ టు కమ్. జనవరి నుంచి ఎవ్రీ థర్డ్ సాటర్డే స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. ఈ నెల మన థీమ్ బీట్ ద హీట్. ఈ థీమ్ చాలా అప్రోప్రియేట్, చాలా ఇంపార్టెంట్ కూడా. మనం ఇక్కడ చూస్తున్నాము దాదాపు ఏప్రిల్ మధ్యలో నుంచి ఇక్కడ హీట్ హ్యూమిడిటీ ఎక్కువగానే ఉంది. ఈ హీట్ మిడ్ జూన్ ఎండ్ వరకు ఇలా కంటిన్యూ అయిపోతుంది. ఫుల్ ఆంధ్రాలో ఇలా వేడి ఎక్కువ పడుతుంది. అందుకే ఇది మైండ్లో పెట్టేసి ప్రభుత్వం నుంచి బీట్ ద హీట్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టడం జరుగుతుంది. ఇందులో 2 సైడ్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్స్ టేకన్ బై ద గవర్నమెంట్, సెకండ్ steps which have to be taken by the citizens themselves to protect themselves from adverse impacts of extra heat. Government నుంచి మనం ఏమేం చేస్తున్నామో అది మీకు చెప్తాను. ప్రతి ఒక్కరూ ప్రకృతిపై ప్రేమ, అభిమానం కలిగి పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమాలు నిర్వహించాలని కాకినాడ శాసనసభ్యుడు వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. కాకినాడ వివేకానంద పార్కులో ఏర్పాటు చేసిన బీట్ ద హీట్ కార్యక్రమానికి కొండబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ హాజరయ్యారు. పార్కు ఆవరణలో ఇంకుడు గుంతలను, పార్కు బయట ఉన్న బస్ షెల్టర్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకు మజ్జిగ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం వల్ల భూతాపాన్ని, భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కాకుండా ఎన్వైరన్మెంట్, హెల్త్ సెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం జనవరిలో డిజైన్ చేశారు. ఎవ్రీ మంత్ 3rd సాటర్డే రాష్ట్రం అంతటా కూడా కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఇందులో భాగంగానే మే నెలలో జరుగుతున్న ఈ రోజు కార్యక్రమంలో ఇంకుడు గుంటలు, ప్లాంటేషన్స్, చలివేంద్రం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది.
ఇందులో చాలా ఇంపార్టెంట్ మనకి ఇంకుడు గుంటలు, ఎందుకంటే గ్రౌండ్లో అన్నది వాటర్ లెవెల్ చాలా తగ్గిపోతుంది. సో దాన్ని రికవర్ చేయాలంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. సో అందుకోసం ఏంటంటే ఇంకుడు గుంటలు అంటే ఈరోజు ఒక కార్యక్రమం ఇక్కడ చేయడం వల్ల ప్రజలందరికీ మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయాలి. అంటే అది ఇండివిజువల్ హౌసెస్ అవనివ్వండి, అపార్ట్మెంట్స్ అవన్నీ, ఎక్కడైనా సరే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అన్నది చేస్తే రాబోయే తరాలకి మనం వాటర్ని మిగిల్చగలుగుతాం. లేదంటే డ్రింకింగ్ వాటర్ అన్నది కన్మరుగైపోయి రీసైకిల్డ్ వాటర్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో. సో అందరూ కూడా వాటర్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఈరోజు తెలుసుకోవాలి. అలాగే ఏదో ఒక రకంగా వాటర్ సేవ్ చేయాలన్న దాని మీద కాన్సెప్ట్ మీద అందరూ కూడా పనిచేయాలని కోరుకుంటున్నాం. కాకినాడ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బీట్ ద హీట్ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడే చూశారు మీరు, మనకి బస్ సెంటర్లు ఉన్నాయి, కానీ బస్ సెంటర్లు ఉన్నా బస్ సెంటర్లోకి ఎండ తగిలేస్తుంది. ఆ ఎండ తగలకుండా కూడా లేని ఏర్పాటు చేయలేదు, మీరు చూశారు. అదే పక్కన చలివేంద్ర, మజ్జిగ చలివేంద్ర, ఓ పక్కన ఇంకుడు గుంట. ఈరోజు చూస్తారు, ఇంకుడు గుంట అనేది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకుడు గుంట కార్యక్రమం పెద్ద ఎత్తున ఉద్యమంలో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ అంతా కూడా ఈరోజు చాలా మటుకి ఏదైతే వర్షం నీరు వస్తుందో దాన్ని నిల్వ చేసుకోవాలని చెప్పి ఇంకుడు గుంట కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మధ్యలో మళ్ళీ గత ప్రభుత్వాలు మర్చిపోవడం జరిగింది. దాన్ని మళ్ళీ ఇంకుడు గుంటలో ఈరోజు మనం చేసుకోవాలని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకోవడం. ఇదే కాదు, ఒక పక్కన స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, ఈ విధంగా ప్రజల్ని పచ్చదనం, పరిశుభ్రత, ఇవన్నీ కూడా గత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు, కానీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని చేపట్టారండి. చెప్పాలంటే ఇప్పుడు మీ అందరూ తెలుసు, అశోకుడు నాటాడు మొక్కలు అంటారు. అశోకుడు నాటిన మొక్కలన్నీ కూడా రోడ్ వైండింగ్ చేసిన తర్వాత మొక్కలన్నీ, చెట్లన్నీ ముఖ్యాలకి మళ్ళీ తీసేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు. అలాంటిది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాబోయే తరాలకి పచ్చదనం, పరిశుభ్రత, పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే మొక్కలు నాటాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక ఉద్యమంలో తీసుకున్నారు. అలా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం కానీ, పచ్చదనం, పరిశుభ్రత కానీ, ఇంకుడు గుంటలు కానీ, ఇవన్నీ కూడా ఆయన పెట్టినవి. ఏదైనప్పుడు కూడా ప్రజలు కూడా ప్రతి ఇంట్లో కూడా ఇంకుడు గుంట తీసుకోవాలండి. దానివల్ల మనం ఏదైతే వర్షం నీరు ఉందో గ్రౌండ్ వాటర్కి వెళ్ళి కింద మనకి వాటర్, మంచి వాటర్ వస్తుంది. మనకి గ్రౌండ్ వాటర్ కూడా ఇక్కడ సాల్ట్ వాటర్ పడే పరిస్థితి వచ్చింది. పొల్యూషన్ అయిపోతుంది. గ్రౌండ్ వాటర్ నిల్వ చేసుకోవాలని, ఇంకుడు గుంటలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుని, అదే అందరూ మొక్కలు నాటాలని కోరుకుంటూ, అదే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం ప్రతి ఒక్కరూ పాటించాలని అందరినీ కోరుకుంటూ, ఈరోజు కార్పొరేషన్ వారిని మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రభుత్వం తరఫున, నా తరఫున కృతజ్ఞతలు.